హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 2 బోధనాంశం ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు. ద్వి అంటే రెండు ఒక పదానికి అదే పదం ఒత్తుగా వచ్చే అక్షర పదాలు. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలను చదవండి. ఒత్తు ఉన్న అక్షరానికి 0 చుట్టండి. ఇక్కడ చూడండి. జల్లెడ, గబ్బిలం, అమ్మాయి, ఎద్దు, పచ్చడి, సరస్సు, గుర్రం, పిల్లలు, ముగ్గు, కుచ్చులు. ఇక్కడ ఒత్తు ఉన్న అక్షరానికి అన్నాడు. ఒత్తు ఉన్న అక్షరం జల్లెడలో ఎక్కడుంది? ఒత్తు ఉన్న అక్షరం లేకి లా ఒత్తు. ఇది గబ్బిలంలో బీకి బా ఒత్తు. అమ్మాయిలో మాకి మా ఒత్తు. ఎద్దులో దూకి దా ఒత్తు. పచ్చడిలో చాకి చా ఒత్తు. సరస్సులో సూకి సా ఒత్తు. గుర్రంలో రాకి రా ఒత్తు. పిల్లలలో లాకి లా ఒత్తు. ముగ్గు గూకి గా ఒత్తు. కుచ్చులు చూకి చా ఒత్తు. నెక్స్ట్ సెకండ్ బిట్. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది వాక్యాలలో గీత గీసిన అక్షరాలకు ఒత్తులు లేవు. సరైన ఒత్తులు చేర్చి చదవండి, రాయండి. ఇక్కడ బస్సు, టైరు, తూసు, మంది. ఇక్కడ ఒత్తులు మిస్ అయినాయి. ఏం ఒత్తు? అది సా ఒత్తు. సా ఒత్తు పెట్టి మనం రాయాలి. బస్సు, సూకి సా ఒత్తు. బస్సు, టైరు, తుస్సు, మంది. ఓకేనా? ఇట్లా. నెక్స్ట్ అక్క నీచెన తెసింది. నిచ్చెన కాదు, నిచ్చెన. కాబట్టి చేకి ఇక్కడ రెండిటికి చా ఒత్తే. అక్క నిచ్చెన నిచ్చెన తెచ్చింది. నెక్స్ట్ బూజీ కాళ్ళకు గజ్జెలు. ఇక్కడ బుజ్జి కాళ్ళకు గజ్జెలు. బుజ్జి కాళ్ళకు గజ్జెలు. నెక్స్ట్ పచ్చని అంటే పచ్చని చెట్టుపై పిచ్చుక వాలింది. పచ్చని చెట్టుపై పిచ్చుక వాలింది. చావొత్తు. పచ్చని చాకి చావొత్తు. చెట్టుపై పిచ్చుక చూకి చావొత్తు వాలింది. పచ్చని చెట్టుపై పిచ్చుక వాలింది. మల్లిక లస్సీ తాగింది. మల్లిక లస్సీ తాగింది. మల్లిక లీకి లావొత్తు క. మల్లిక లస్సీ సీకి సావొత్తు తాగింది. మల్లిక లస్సీ తాగింది. బస్సు టైరు తుస్సుమంది. అక్క నిచ్చెన తెచ్చింది. బుజ్జి కాళ్ళకు గజ్జెలు. పచ్చని చెట్టుపై పిచ్చుక వాలింది. మల్లిక లస్సీ తాగింది. ఓకే, ఇది ద్విత్వాక్షర పదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.